కొనుగోలు కేంద్రాలు వెంటనే మొక్కల కొనుగోలు కేంద్రాలు వెంటనే మొక్కల కొనుగోలు కేంద్రాలు వెంటనే మొక్కల కొనుగోలు కేంద్రాలు వెంటనే మొక్కజొన్న రైతులను మొక్క రైతులంటే మొక్కజొన్న పండించే రైతులంటే మొక్కజొన్న పండించే రైతులకు 2400 మద్దతు ధరను మొక్కజొన్నకు 2400 మద్దతు ధరను మొక్కజొన్నకు రైతులకు బోనస్ మొక్కజొన్న రైతులకు బోనస్ మొక్కజొన్న రైతులకు 500 బోనస్ మొక్కజొన్న రైతులకు 500 రూపాయల బోనస్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మొక్కజొన్న రైతంటే మొక్కజొన్న రైతంటే మొక్కజొన్న రైతంటే మొక్కజొన్న రైతంటే మొక్కజొన్న రైతులను మొక్కజొన్న రైతులను కొనుగోలు కేంద్రాలను కొనుగోలు కేంద్రాలను కొనుగోలు కేంద్రాలను అక్క రైతుల పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి అక్క రైతుల పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి అక్క రైతుల పట్ల రేవంత్ నిర్లక్ష్య వైఖరి కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ అన్నదాతకు వెన్నుపోట్ల అన్నదాతకు వెన్నుపోట్ల అన్నదాతకు వెన్నుపోట్ల రైతు భరోసాకు ఎగనామం రైతు భరోసాకు ఎగనామం రైతు భరోసాకు ఎగనామం కొనుగోలు కేంద్రాలు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మొక్కజొన్న కేంద్రాలను మొక్కజొన్న కేంద్రాలు మార్కెట్లో పడిగాపులు కాస్తున్న మక్క రైతులను మార్కెట్లో పడిగాపులు కాస్తున్న మక్క రైతులను మార్కెట్లో పడిగాపులు కాస్తున్న మక్క రైతులను మద్దతు ధరతో కొనుగోలు చేయాలి పండిన మక్కలన్నిటినీ అరవింద్ కేబుల్ చూపించుకోండి కేబుల్ రాష్ట్రంలో అరే భయ్ నేనే మన అన్న కష్టమైంది వద్దు రాష్ట్రంలో ఎంతసేపు భయ్ రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట పండడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మొక్కలన్నీ కూడా మార్కెట్లో వచ్చి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. ఇవాళ మొక్కజొన్న మద్దతు ధర 2400 రూపాయలుంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక రైతులు 1600, 1700 రూపాయలకే మొక్కజొన్న అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు అకాల వర్షాల వల్ల మార్కెట్ యార్డ్లలో కల్లాల్లో మొక్కజొన్న తడిచిపోయి రైతులు బాగా నష్టపోతా ఉన్నారు. ఈ ప్రభుత్వం మొక్కజొన్న రైతుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతా ఉంది. ప్రభుత్వమే ఒకవైపు పంట మార్పిడి చేయాలని
రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు గారు వరి వేయొద్దు, వరి వేస్తే మేము కొనము అని రాష్ట్ర ప్రభుత్వమే చెప్తుంది. ప్రభుత్వాన్ని నమ్మి 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండిస్తే ఈ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక రైతులను నట్టేట ముంచుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పటికే 15 రోజులైంది మొక్కజొన్న వచ్చి, ఎందుకు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయట్లేదు? అంటే పంట అంతా దళారుల పాలైన తర్వాత దళారుల దగ్గర మొక్కజొన్న కొంటారా? మీరు రైతుకు మేలు చేస్తారా, దళారులకు మేలు చేస్తారా? ఇప్పటికే దాదాపు 25% పంట దళారుల చేతుల్లోకి పోయింది. నిన్న మొన్న ఈ రోజు ఉదయం కూడా వడగళ్ల వానబడి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పెద్ద ఎత్తున మొక్కజొన్న, మామిడి, ఇతర పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. మీరు పంటల బీమాని అసెంబ్లీలో ఊదరగొట్టి బడ్జెట్ స్పీచ్ లో చెప్పి ఇప్పటి వరకు పంటల బీమాను మీరు అమలు చేయలేదు. పంటల బీమా అమలు చేయరు, రైతుకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 రోజుల్లో వడగళ్ల వాన వల్ల రైతులు బాగా నష్టపోయారు. వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఎన్యూమరేషన్ చేసి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ఈ రోజు గత 2 సంవత్సరాలుగా రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ డబ్బు రావడం లేదు. మాటల్లో చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు బడ్జెట్ రిలీజ్ కావట్లేదు. మీరు పంటల బీమా ఇవ్వరు, ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. నేను వ్యవసాయ మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ అకాల వర్షాలు, వడగళ్ల వానతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అన్ని జిల్లాల నుంచి రిపోర్ట్ తెప్పించి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మొక్కజొన్న రైతులకు తక్షణమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 2400 మద్దతు ధర, 500 రూపాయల బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కొనుగోలు చేయాలి పండిన మొక్కలన్నిటినీ, కొనుగోలు చేయాలి పండిన మొక్క పంటలంతా, కొనుగోలు చేయాలి పండిన మొక్క పంటలంతా, కొనుగోలు చేయాలి మద్దతు ధర నుంచి పండిన మొక్క పంటలంతా, ఆదుకోవాలి రాష్ట్రంలోని మొక్క రైతుల్ని, ఆదుకోవాలి రాష్ట్రంలోని మొక్క రైతుల్ని, కొనుగోలు చేయాలి మద్దతు ధర చెల్లించిన మొక్క పంటలంతా, ప్రారంభించాలి మొక్క కొనుగోలు కేంద్రాలను. అక్క రైతులంటే లెక్క లేదా మీకు? అక్క రైతులంటే 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 MSP here in Telangana. Farmers, rain occurred. The government at least now come forward. రైతులంటే
కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ తొలగించారు. రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే సార్ రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే మొక్కజొన్న రైతులకు 2400 మద్దతు ధరలు, మక్క రైతుల కొనుగోలు కేంద్రాలను, మక్కకు 500 బోనస్, మక్కలకు 500 బోనస్, కొనుగోలు కేంద్రాలు. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. మొక్కజొన్నలు వెంటనే కొనుగోలు చేయాలి, మొక్కజొన్నలు వెంటనే కొనుగోలు చేయాలి, మొక్కజొన్నలు వెంటనే కొనుగోలు చేయాలి. కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి, కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి. మొక్కజొన్న